నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచ బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికి అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చేసాను అనమాట. మనం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అయితే ఈ అప్డేట్ ఏంద్రా అంటే ప్రజెంట్ మూవీ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో సినిమా హైప్ ఎలా ఉంది, అలాగే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఎలా ఉన్నాయి, వరల్డ్ వైడ్గా హైప్ ఎలా ఉంది, అలాగే సినిమాలో రీసెంట్గా వచ్చిన ఐటమ్ సాంగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చినట్లయితే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది సినిమా అయితే జూన్ 3న ప్రీమియర్స్ పడబోతున్నాయి. జూన్ 4న అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే జరగబోతుంది. చాలా భారీ ఎత్తున అయితే మూవీ టీం అయితే రిలీజ్కి ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ సినిమాకి మరొక ఎదురు దెబ్బ ఏంటంటే మనకు ఆల్రెడీ టాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, అలాగే నిర్మాతలకి మధ్య పెద్ద ఫైట్ అయితే జరుగుతూ ఉంది. పర్సంటేజీల కోసం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయితే నిర్మాతల మీద ప్రెజర్ తెచ్చేదానికి అయితే బలంగా అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పెద్ది సినిమా మీద ఉంటుందేమో అని సాటి సినీ ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా అందరూ భయపడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ చిరు గారితో అయితే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సమావేశం జరగడం జరిగింది. సో దాంట్లో వాళ్ళ కష్టాలు ఏంటి, ఎందువల్ల వాళ్ళు పర్సంటేజీలు కోరుతా అన్నారు, సో వాళ్ళకు వచ్చిన లాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చిరంజీవి గారికి దాదాపు 1-2 గంటల సేపు సమావేశం జరిగింది. దాంట్లో క్లారిటీగా అయితే వాళ్ళ ఇష్యూస్ అయితే చెప్పడం జరిగింది. చిరంజీవి గారు కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. 1-2-3 రోజులు నిర్మాతలతో కూడా చర్చించి దానికి తగ్గట్టుగా కానీ ఎలా ప్లాన్ చేయాలి అవన్నీ కూడా ఒక కమిటీ వేసి మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఓకే చెప్పి పెద్ద మూవీని అడ్డుకోకుండా ఉంటారా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ మేజర్ మూవీ థియేటర్స్ అన్నీ కూడా ఏషియన్ సినిమా సునీల్ గారి చేత, అలాగే దిల్ రాజు గారి చేత ఉండడము. సో వాళ్ళిద్దరు నిర్ణయం బట్టే పెద్ద సినిమా యొక్క రిలీజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని కలవడము, సో చిరంజీవి గారు వీటికైతే మంచి హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇకపోతే ఈ సినిమా దాదాపు మే 8వ తేదీనే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వచ్చిన 3 రోజుల్లోనే దాదాపు 100K వసూళ్లను సాధించి రికార్డు వసూళ్లను అయితే సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్లో ఏ స్టార్ హీరో కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. అలాంటి కలెక్షన్స్ వచ్చిన ఆ సినిమా పెద్ద సినిమా మే 8 నుంచి ఇప్పటికి మే 25 దాదాపు 17 రోజులు అయినా కూడా స్టిల్ 500K దగ్గరే ఉండడము, అలాగే దాదాపు 2-3 రోజుల నుంచి కూడా కేవలం $39 మాత్రమే బుకింగ్స్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే కనుక సినిమా ఎందుకు బడ్జెట్ తగ్గింది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైపోయాయి, అందరూ ఊహించినట్టు 100K కంటిన్యూస్ అయ్యి ఉంటే కనుక ఇప్పటికీ దాదాపు మిలియన్ల కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంది. దాదాపు 17 రోజులు అయినా కూడా సినిమా మీద ఎందుకు బడ్జెట్ తగ్గింది? ఎందుకంటే రీసెంట్గా పెద్ద సినిమా ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా అనుకున్న దానికంటే గొప్పగా అయితే ఉండడము, అలాగే గ్లిమ్స్ కానీ, అలాగే చక్రీ చక్రీ సాంగ్, రై రై రా రా అనే సాంగ్ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చి రీల్స్లో కూడా మిలియన్ వ్యూస్ అయితే దూసుకెళ్ళిపోతా ఉన్నాయి. కానీ రీసెంట్గా వచ్చిన ఐటమ్ సాంగ్ అంతగా గొప్పగా లేకపోవడం అనేది సినిమా మీద కొంచెం బడ్జెట్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగానే సుకుమార్ గారి సినిమాల్లో మనకు తెలుసు ఐటమ్ సాంగ్స్ డైనమైట్ లాగా వెళ్తూ ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ అంతగా బాగుంది, బట్ అంత చెప్పుకోదగ్గ లేకపోవడము, సౌండింగ్ కొత్తగా లేకపోవడం వల్ల సినిమాలో ఈ సాంగ్ మీద అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. బట్ ఓవరాల్గా సినిమా మీద అయితే బడ్జెట్ అయితే బలంగా ఉంది. అది కలెక్షన్స్ రూపంలో ఎలా చూపిస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఈ సినిమా అయితే 3వ తేదీ ప్రీమియర్స్ పడబోతున్నాయి. 4వ తేదీ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ జరగబోతోంది. ఇప్పటి వరకు కూడా చేసిన ప్రమోషన్ని కూడా చాలా భారీ ఎత్తున అయితే మూవీ టీం ప్లాన్ చేసింది. కానీ ఎందుకో నార్త్ అమెరికాలో స్టిల్ 500K దగ్గరే ఉంది. దాదాపు 3-4 రోజుల నుంచి కూడా చాలా తక్కువ టికెట్లను అయితే బుకింగ్స్ అయితే జరిగాయి అన్నమాట. దీన్ని బట్టి సినిమా మీద కొంచెం అప్పుడున్న దానికంటే కూడా ఇప్పుడు తగ్గిందని చెప్పుకోవాలి. చూడాలి రాబోయే రోజుల్లో ఈ హైప్ మరింత పెంచేదానికోసం మూవీ టీం ఎలాంటి ప్రమోషన్స్ చేస్తుంది, అలాగే సినిమా మీద ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యి మరిన్ని వసూలు చేసేదానికి కూడా సినిమా ప్రేక్షకులతో పాటు అలాగే మెగా ఫ్యాన్స్ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సో చెర్రీ గారు, రామ్ చరణ్ గారు ఈ సినిమాలో తన కష్టం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్లిమ్స్లో సాక్షాత్ హనుమంతుల వారు ఉన్నట్టే ఉన్నారన్నమాట, పైల్వాన్ గెటప్లో. సో చూస్తుంటే కనుక సినిమాలో
హీరో క్యారెక్టర్ మల్టిపుల్ స్పోర్ట్స్ మ్యాన్కి అయితే చూపించడం జరిగింది. సో చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డు వసూలు చేస్తుందో. డే 1 ఫిగర్స్ ఎలా ఉంటాయి, వీక్లీ ఫిగర్స్ ఎలా ఉంటాయి, అలాగే లాంగ్ రన్లో ఎంత వసూలు చేస్తుందని చూడాలి. సో మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తానన్నాను. అలాగే రామ్ చరణ్ గారికి ఈ సినిమాతో 1000 కోట్ల క్లబ్లో చేరడం మరొకసారి కోరుకుంటూ న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లా మీ చెంచా వ్లాగ్స్. బాయ్ బాయ్.